విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఇంతకీ అమెరికా ఎందుకు వెళ్ళలేదు? అది అర్థమైంది. అమెరికా వెళ్తున్నానని అబద్ధం చెప్పి వేరే జాబ్ ట్రై చేస్తుంటావు. అది ఫెయిల్ అవ్వగానే మళ్ళీ నా దగ్గరకు వచ్చావు, అంతేనా? నేనే జాబ్కి ట్రై చేయలేదు మేడం. నిజంగానే అమెరికా వెళ్దాం అనుకున్నాను. వీసా కూడా వచ్చేసింది. మరెందుకు వెళ్ళలేదు? నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్దాం అనుకున్నాను మేడం. లాస్ట్ మూమెంట్లో ఆ అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదు. అందుకని అమ్మాయి డ్రాప్ అయిపోయింది. దాంతో నేను వెళ్ళడం అనవసరమని మానేశాను. అంత త్యాగం చేస్తావంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండాలి. అవును మేడం, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఐ సీ. ఆ అమ్మాయి పేరేమిటి? మాధవి. ఏం చేస్తోంది? లక్ష్మీదేవి గారి ఆఫీసులో పని చేస్తుంది మేడం. అలాగా. నువ్వు రిజైన్ చేసావని ఆ పోస్ట్లో వేరే వాళ్ళని అపాయింట్ చేసేసాను. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. అలా అనకండి మేడం, ప్లీజ్. నేనేం చెప్పినా ఒక్కసారే చెప్తాను. జాబ్ లేదంటే లేదు, దట్స్ ఆల్. నా టైం వేస్ట్ చేయక వెళ్ళు. సుందర్. ఎస్ మేడం. నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ పనిచేస్తుందన్నా? లక్ష్మీదేవి గారి ఆఫీసులో పని చేస్తుంది మేడం. అలాగా. ఎనీహౌ, నువ్వు మరీ అంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి మళ్ళీ నీ జాబ్ నీకు ఇస్తున్నాను. మరోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు. మైండ్ ఇట్. అలాగే మేడం, థ్యాంక్ యూ. వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వు. అలాగే మేడం. తీసుకురా. ఓకే మేడం. అక్కడ పెట్టు. అన్నయ్య, అన్నయ్య. ఎవరు కావాలి మేడం? మీ అయ్యగారు లేరా? అయ్యగారు బయటికి వెళ్ళారు. మీరెవరు మేడం? నేను మీ అయ్యగారు చెల్లెల్ని. కూర్చోండి మేడం. హలో వివేక్, నేను నానమ్మని. క్షేమంగానే చేరాను. ఏంటి, ఇంకా ఇంట్లో కడుగు పెట్టానో లేదో అప్పుడే ఎప్పుడొస్తావు అని అడుగుతున్నావా? బాగుంది. అలాగేలే. లతేం చేస్తోంది? బయటికెళ్ళిందా? తాతగారు లేరు. రాగానే మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. ఉంటాను. సరళా, సరళా, వాట్ ఏ సర్ప్రైజ్. చడి చప్పుడు లేకుండా ఈ సడన్ విజిట్ ఏమిటి? వస్తున్నట్టు ఫోన్ అయినా చేయొచ్చు కదమ్మా. మీ బావగారికి బిల్ ఎక్కువైపోతుందని ఫోన్ చేయలేదు. ఇంకా నయం, ఫ్లైట్ ఛార్జీలు అవుతాయని రావడం మానేయలేదు. సరే గాని బావగారు ఎలా ఉన్నారు? పిల్లలంతా బాగున్నారా? అంతా బాగున్నారు. నీకు చెప్పాను కదా, మా మనవడు వివేక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేశాడు. చాలా బాగా రన్ అవుతోంది. లత కూడా బాగానే చదువుతోంది. బావగారు జాబ్ చేస్తున్నారా? రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నారా? ఆయన ఇంట్లో ఎప్పుడు ఉండాలి? ఏదో ఒక పని లేందే ఆయనకేమీ తోచదు. ఈ మధ్య కన్సల్టెన్సీ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశారు. దాంతో ఫుల్ బిజీ. వెరీ గుడ్. మళ్ళీ చాలా రోజులకు వచ్చావు సరళ. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు వద్దామని అనుకోవడం, మీ బావగారు ఏదో అడ్డుపుల్ల వేయడం, నేను ఆగిపోవడం. ఇప్పటికే లేట్ అయింది. పెళ్లి చేసేస్తే కాని లాభం లేదని మీ బావగారు వద్దంటున్నా వినిపించుకోకుండా వచ్చేశాను. అంటే పెళ్లి గురించి నీకు అప్పుడే తెలిసిపోయిందన్నమాట.
ఎవరి పెళ్లి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వెవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? ముందు అడిగింది నేను. నువ్వెవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావు చెప్పు. ఆ, ఆ, నా పెళ్లి గురించి. నీ పెళ్ళా? ఏమిట్రా జోకులేస్తున్నావా? శుభవాన్ని పెళ్లి చేసుకోబోతుంటే జోకులు అంటావేమిటే? నా పెళ్లి నీకు జోక్గా ఉందా? మరి లేకపోతే ఏంటి? నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నానే. ఆ, నేను లక్ష్మి పెళ్లి చేసుకోబోతున్నాం. లక్ష్మినా? అసలు ఈ పని ఎప్పుడో చెయ్యాల్సిందిరా. ఇంకోటైనా? వెయ్యమ్మా, ఎంతకాలమైందో నీ చేతి వంట తిని. నువ్వు చేసిన గారెలు తింటుంటే అమ్మే గుర్తుకొస్తోంది. ఆ, అయినా సడన్ గా నీకింత ధైర్యం ఎలా వచ్చిందిరా? నాదేం లేదు, అంతా లక్ష్మిదే. అలా చెప్పు. ఈ వయసులోనైనా ఒకరికొకరు తోడుగా ఉండాలనుకొని మంచి డెసిషన్ తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందిరా. మరి నాకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పలేదే? ఏది? పెళ్లి చేసుకుందాం అనుకున్న దగ్గర నుంచి ఒకటే హడావిడి. ఇవాళ రేపు చెప్దాం అనుకుంటున్నాను, లక్కీగా నువ్వే వచ్చేసావు. అదేం కుదరదు బాబు. నీ పెళ్లికి వచ్చినట్టే లెక్క. అంచేత ఫ్లైట్ ఛార్జీలు, ఆడపడుచు కట్నాలు, లాంఛనాలు అన్నీ ఇవ్వాల్సిందే. ఎందుకివ్వను సరళా? నాకున్న ఒకే ఒక బంగారు చెల్లివి నువ్వే కదా. ఇంతకీ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావని ఆ డేర్ డెవిల్కి తెలుసా? విడాకులైతే ఇచ్చేసింది కాని దెయ్యంలా నేను పట్టుకుని వదలలేదుగా. ఏవైనా గొడవ చేస్తోందా? గొడవ చేస్తే మాత్రం ఏం చేయగలదు? నా మీద ఏ రకమైన హక్కు లేదు తనకి. సర్లే, అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం గాని, నువ్వేదో పెళ్ళి అన్నావు. ఎవరికి? నా మనవడు వివేక్కి. ఇక్కడేదో మంచి సంబంధం ఉందంటే సెటిల్ చేసుకుందామని వచ్చాను. అదేంటి, అమెరికాలో సంబంధాలే దొరకలేదా? ఎందుకు లేవు? మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాని వాడు కూడా నీలాగే తెలుగుతనం, తెలుగు భాషను మొదలెట్టాడు. ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో పెరిగిన అమ్మాయినే చేసుకుంటాట. వెరీ గుడ్. భాషాభిమానం, దేశాభిమానం అంటే అలా ఉండాలి. అయితే ఇంకెందుకు లేటు? ఇవాళ వెళ్ళి మాట్లాడేద్దాం. అన్ని కుదిరితే వెంటనే పెళ్లి చేసేద్దాం. నేను అదే అనుకుంటున్నాను. ఇటు తాతగారి పెళ్లి, అటు మనవడి పెళ్లి ఒకే రోజు ఒకే చోట ఒకే ముహూర్తానికి జరిగితే ఎలా ఉంటుందా అని. బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చేద్దాం. నువ్వు కూడా తొందరగా తినేస్తే ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. ఉమ్. వదినా, సరళా, నువ్వా? ఎలా ఉన్నావు వదినా? ఇదేమిటి కొత్త పిలుపు? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా? ఇవన్నీ ఏమిటి సరళా? లక్ష్మీదేవిగా కాక వదిన గారిగా మా ఇంటికి వస్తున్నందుకు చిరు కానుక. నీ అభిమానాన్ని మించిన కానుకే ఉంటుంది సరళా. నువ్వు వస్తున్నట్టు మీ అన్నయ్య గారు కూడా చెప్పలేదు. ఎప్పుడొచ్చావు? ఉదయమే వచ్చాను. మా మనవడు వివేక్కి సంబంధం చూడటానికి వచ్చాను. రాగానే అన్నే నాకు మీ పెళ్లి విషయం చెప్పాడు. నిన్ను అభినందించి వెళ్దామని ఇలా వచ్చాను. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం అయితే తీసుకున్నావు, కానీ మేం చేస్తున్న పని ఎంతవరకు కరెక్టో ఆలోచించలేదు. ఇప్పుడు మీరందరూ చెప్తుంటే ఆ నిర్ణయం మంచిదే అనిపిస్తోంది. పెళ్ళైన దగ్గర నుంచి మా అన్నయ్య ఏనాడూ సుఖపడలేదు. డబ్బిచ్చి భర్తను కొనుక్కున్నాననే అహంకారమే తప్ప భార్యగా ఏనాడు అభిమానం చూపించలేదు మా వదిన. వాణ్ణి మానసికంగా ఎన్ని రకాలుగా హింసించిందో ఆ దేవుడికే తెలుసు. నిజం చెప్పాలంటే నా పెళ్లి కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు మా అన్నయ్య. సరళా, అవునొదినా, అన్నయ్యది ఎంత సున్నితమైన మనసో నీకు తెలుసు. అలాంటివాడు ఇన్నేళ్లుగా ఎంత టార్చర్ అనుభవించాడో తలుచుకుంటేనే భయమేస్తోంది. ఆరోగ్యం బాగలేకపోయినా అయిన వాళ్ళందరూ ఉన్నారని అమెరికా నుంచి ఇక్కడికి తిరిగొచ్చేశాడు. తీరా ఇక్కడికొచ్చాక మా వదిన చూడ్డానికి కూడా రాలేదు. ఆ సమయంలో మా అన్నయ్యని ఆత్మీయురాలిగా ఆదుకున్నాం. వాణ్ణి మళ్ళీ బతికేట్టు చేశావు. ఇన్నాళ్ళు జీవితంలో పోరాడి పోరాడి అలసిపోయిన మా అన్నయ్యకి ఇప్పటికైనా ఓ తోడు నీడా దొరుకుతున్నాయంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మా అన్నయ్యని అర్థం చేసుకున్నది, ఇన్ని బాధల్లోనూ మంచి స్నేహితురాలుగా సేద తీర్చింది నువ్వొక్కదానివే. ఆ స్నేహబంధం వివాహ బంధంగా మారి మా అన్నయ్యకి ఈ వయసులోనైనా మనశ్శాంతి మిగిలేలా చేస్తుందంటే అంతకన్నా కావాల్సిందేముంది వదినా? నా వల్ల అన్నయ్య జీవితం నాశనమైపోయిందనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. ఇన్నాళ్లకి
ఆ బాధకి తెరపడ్డట్టే. సరళ, నా నిర్ణయాన్ని మంచి మనసుతో అర్థం చేసుకొని నాకు మరింత ధైర్యాన్నిచ్చావు. చలసాని గారు లాంటి మంచి మనిషికి ఈ పెళ్లి ద్వారా అయినా కాస్త మనశ్శాంతిని మిగిల్చగలిగితే ఆ సంతృప్తి చాలు నాకు. కూర్చో. ఉమ్. ఆయా, కాఫీ తీసుకురా. నమస్కారం మాస్టర్. అరే సంజ, వినోద్, వినోద్ ఓసారి గిల్లు. దేనికి మాస్టర్? ఇది కలో నిజమో తెలుసుకోవడానికయ్యా. ఉండు. అబ్బా నిజమేనమాట. కమాన్ రండి. హార్టీ వెల్కమ్. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం మాస్టర్. సంజ, నువ్వేం మాట్లాడటం లేదు? నేను కూడా డిటో మాస్టారు. మధ్యలో కాస్త విడాకులని హడావిడి చేసినా మళ్ళీ కలిసిపోయాం. వెరీ గుడ్. హీరో హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో ప్రేమించేసుకోవడం, ఇంటర్వెల్ వచ్చేసరికి విడిపోవడం, మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసరికి కలుసుకోవడం అంతా కామనేనమ్మా. మొదట్లో మీరు విడిపోయారని చిన్న చెప్తే నా చేతుల మీదుగా జరిగిన పెళ్లి ఇలా అయిపోయిందేమిటా అని చాలా బాధపడ్డాను. తర్వాత మిమ్మల్ని ఇద్దరిని బెస్ట్ కపుల్ అవార్డు ఇచ్చి కలపాలని చాలా ట్రై చేశాను, కానీ అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. తర్వాత పెద్దవాళ్ళ గొడవల మధ్య మీరు నలిగిపోయారని తెలిసింది, కానీ ఏమీ చేయలేక కోరుకున్నాను. ఎనీహౌ, విడిపోయిన మీ జంట మళ్ళీ ఇలా కలిసి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీర్వాదం మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని కలుసుకునేలా చేసే మాస్టర్. మమ్మల్ని ఎంకరేజ్ చేసి దగ్గరుండి మా పెళ్లి కూడా జరిపించారు. మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటాం మాస్టారు. ఆ మాట అన్నావు చాలమ్మా. ఇష్టమైన హీరో సినిమాకి ఫస్ట్ డేకి టికెట్ దొరికినంత ఆనందంగా ఉంది. మాస్టారు, మీరు అస్సలు మారలేదు, అలాగే ఉన్నారు. సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండటమే మన పాలసీ కదా, అందుకే నో చేంజ్. నిజమే మాస్టారు. ఇంతకీ సినిమాలు చూస్తున్నారా, మానేశారా? లేదయ్యా, ఈ మధ్యన బాగా తగ్గించేశాను. అదేమిటి మాస్టారు, మీరు కూడా మానేస్తే సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది? తగ్గించాను కానీ చూడటం మానలేదమ్మా. అయినా ఈ మధ్య ప్రేమ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. పెద్ద కన్ఫ్యూజన్. ఏ సినిమా ఏమిటో తెలియటం లేదు. కాలేజీ టీజింగ్, ఓ పనికి మాలిన ప్రిన్సిపల్, లవ్, విడిపోవడం, కలవడం. అబ్బాబాబా, టైటిల్స్ మారుతున్నాయి కానీ కథలన్నీ ఒకటే. అందుకే చూడటం మానేశాను. సినిమాలు లేకపోతే మీకు తోచదు కదా మాస్టారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. సినిమాల్లో ప్రేమ, సమాజ కాలుష్యం అనే టాపిక్ మీద రీసెర్చ్ మొదలెట్టాను. దాంతో ఫుల్ బిజీ. అవన్నీ అలా ఉంచండి కానీ సంజయ్ చేసుకున్నాక నీకు బాగా కలిసి వచ్చింది వినోద్. అదే లేదు మాస్టారు. అలా అనకమ్మా. వాళ్ళ జ్ఞాని దగ్గర అడ్రస్ లేని ఎండి పోస్ట్ లో ఉండేవాడు. వినోద్ అంటే ఎవ్వరికీ తెలిసేది కదా. మరి ఇప్పుడు బిజినెస్ సర్కిల్లో వినోద్ అంటే టాప్ లెవెల్లో పేరుంది తెలుసా? నాదేం లేదు మాస్టారు. బిజినెస్ అంతా ఇంప్రూవ్ అవడానికి కారణం సంజయ్. తను అంతా చక్కగా ప్లాన్ చేసింది, నాకు పేరు వచ్చింది. అలా కాదులేవయ్యా వినోద్. భార్యాభర్త అంటే వేరువేరుగా ఉండరు. భార్య భర్త, భర్తే భార్య. ఈ విషయం చెప్పడానికి శివుడు అర్ధనారీశ్వరుడు అని చెప్తారు మన వాళ్ళు. మీరిద్దరూ కూడా అంత చక్కటి అండర్స్టాండింగ్తో ఉన్నారు కాబట్టి సక్సెస్ఫుల్గా ఈరోజు ఇంత స్థాయికి వచ్చి ఆనందంగా ఉన్నారు. మీరు మమ్మల్ని మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు మాస్టారు. విషయం ఉన్నా లేకపోయినా పొగడటానికి ఇదేం సన్మాన సభ కాదుగా. అయినా నేను చెప్పేది పొగడత కాదు, ఇట్స్ ఫ్యాక్ట్. థ్యాంక్స్ మాస్టారు. మరి మేము వెళ్ళొస్తాం. మంచిదమ్మా, వీలున్నప్పుడల్లా వస్తూ ఉండండి. అలాగే మాస్టారు, తప్పకుండా వస్తాం. ఉంటాం. ఓకే, ఆల్ ది బెస్ట్. లక్ష్మి గురించి మరొక మాట మాట్లాడితే నాలుక చీరేస్తాను, నరికి పోగులు పెడతాను. ఇన్నాళ్ళు లక్ష్మిని నువ్వేమన్నా సహించాను. నాకెంతో దగ్గరగా వచ్చి నీ వల్లే దూరం అయింది. మనసు చంపుకుని మౌనంగా రోధించింది. నా కోసమే ఎదురు చూస్తూ ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పుడు లక్ష్మి నాకు కాబోయే భార్య. ఆమెను ఏమన్నా అంటే సహించను. అన్నవాళ్ళ అంతు చూస్తాను. నువ్వెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. రాగల ధైర్యం ఉంటే పెళ్లికొచ్చి
అందరితో పాటు 4 అక్షింతలు వేసి నీ మర్యాద నిలబెట్టుకో. అంతేగాని ఇంకెక్కడా మా అమ్మ గురించి కానీ, చలసాని గారి గురించి కానీ, ఈ పెళ్లి గురించి కానీ నోటికొచ్చిందల్లా వాగితే తరువాత నీ గురించి అందరూ మాట్లాడుకోవాల్సిందే తప్ప మాట్లాడడానికి నువ్వు మిగిలుండవు. వదినా, సరళ నువ్వా? రా, ఎలా ఉన్నావు? బాగున్నాను వదినా. వదినా, ఎంతకాలమైంది సరళ ఆ పిలుపు విని. పోనీలే, మీ అన్నయ్య నన్ను కాదనుకున్నా వదిన అనే అభిమానంతో నన్ను చూడ్డానికి వచ్చావు. అందుకు చాలా ఆనందంగా ఉంది. నిజమా వదినా? అసలు నువ్వు నన్ను లోపలికి రానిస్తావనుకోలేదు. అదేం మాట సరళ, నా కష్టాలు చెప్పుకోవడానికి, కన్నీళ్లు తుడవడానికి ఉన్న ఒకే ఒక ఆడపడుచువి. నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు? అదేమిటొదినా అలా కొత్తగా మాట్లాడుతున్నావు? ఎదుటి వాళ్ళకి కష్టాలు పెట్టి కన్నీళ్లు మిగిల్చడమే కదా నీకు తెలుసు. అలాంటిది నీకు కష్టాలు కన్నీళ్లు ఏమిటి? అందరూ అలాగే అనుకుంటారు సరళ, కానీ నా గుండెకోత ఎవరికి తెలుసు? ఎవరికీ కాకుండా ఒంటరిగా మిగిలిపోయాను. ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉన్న మీ అన్నయ్య ఈ వయసులోనైనా దగ్గరికొచ్చి తోడుగా ఉంటారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆ ఆశలన్నీ నిరాశలైపోయాయి. అక్కర్లేదని విడాకులిచ్చి మరి మా అన్నయ్యని వదిలించుకున్నావు కదొదినా. మళ్ళీ వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆశలు ఎందుకు పెట్టుకుంటున్నావు? కావలసినంత డబ్బుంది, హోదా ఉంది. ఇన్నాళ్ళు వాడు దగ్గర లేకపోయినా దర్జాగా బతికావు. ఇప్పుడు వాడొచ్చి నీకు తోడుగా లేకపోతే నీకొచ్చిన నష్టమేం లేదుగా. నువ్వు కూడా ఇలా మాట్లాడితే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి సరళా? ఏదో ఆవేశంలో విడాకులిచ్చానే కాని మీ అన్నయ్య మీద ప్రేమ అభిమానం లేక కాదు. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఏదో ఒక రోజు మళ్ళీ ఆయన తిరిగొస్తారనే నమ్మకంతోనే ఉన్నాను. ఇప్పుడు ఆ నమ్మకం మీదే దెబ్బ కొట్టారు. ఏవైందొదినా? ఎప్పుడూ లేంది అన్నయ్య గురించి నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు?